ఈ మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించాలన్నా, ఏ ఆలయానికి వెళ్ళినా నార్మల్‌గా కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి తలుచుకుంటూ ఉంటాము. అసలేంటమ్మా శ్రీమాత్రే నమః అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. శ్రీ అన్నదానికి ఫస్ట్ చెప్దాం. ఎందుకంటే మీకు చాలా సార్లు అమ్మవారిని రహస్య విద్య అని చెప్తాం. హ్మ్. ఇది 2 రకాలు. ఒకటి ఉత్తిష్ట విద్య అని చెప్తారు. రెండోది రహస్య విద్య అని చెప్తారు. ఇప్పుడు మనం రహస్య విద్య గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఈ రహస్య విద్య అంటే ఏంటి అంటే చాలామంది అది దాచేసి విద్య. అంటే ఎవరికీ చెప్పకూడదేమో చెప్పకూడదు. అని చెప్పి చాలామంది కొంతమందే చదవాలని ఇలా రూల్స్ అయిపోయాయి. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికి రహస్య విద్య అంటే ఏంటి రహస్యం అసలు? హ్మ్. అంటే రహస్యం అంటే ఛేదించు అని. అంటే ఓకే. లోపలికి వెళ్లి చూడు డీప్‌గా. హ్మ్. అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆ రహస్యం ఏమిటి అంటే శ్రీ అన్నదే రహస్యం. హ్మ్. ఎందుకు శ్రీ అన్నది రహస్యం అండి అంటారు. మామూలుగా ఏదైనా మీరు కాళీ గురించి పూజ చేసుకున్నారు. ఏమంటున్నారు? కాళికాదేవికి పూజ చేశానండి ఇది కాళీ విద్య. అవును. విష్ణుమూర్తికి పూజ చేశారు. విష్ణు విద్య అంటున్నారు. హ్మ్. శివుడు లేకపోతే కుమారస్వామి ఎవరైతే వాళ్ళ పేరుతో వచ్చేస్తోంది. ఇక్కడ శ్రీ విద్య అంటే అసలు ఎవరో తెలియట్లేదు. అవును. అదే రహస్యం. హ్మ్. ఈ శ్రీ అన్నది పోనీ శ్రీ విద్య ఉపాసకులు అంటే ఎవరు? అనంటే ఎవరో ఒకళ్ళు స్పెషల్‌గా చూపించి వీళ్ళు అమ్మవారు పూజ చేస్తారండి. వీళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అవును. అని చెప్తున్నాం. అసలు నిజమా అని ప్రశ్నించుకుంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి హిందువు శ్రీ విద్యా ఉపాసకుడే. హ్మ్. అదెలా అండి అంటారు. మీరు పుట్టారు. ఫస్ట్ పుట్టగానే ఒక శుభకార్యం ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే శ్రీమని రాసే మనం మొదలుపెడతాం. హ్మ్. అంటే మనం శ్రీ విద్యా ఉపాసకులమే గదా! అవును. ఏ మన్ ఆడవాళ్ళని ఎవరైనా పొగడాలి. అంటే ఒక మంచి పని ఏదో చేశారు వాళ్ళని పొగడాలి. ఏమంటున్నారు? శ్రీమతి గారు అంటున్నారు. అవును. అంటే మరి శ్రీ వచ్చిందా? పురుషుల్ని పొగడాలి. శ్రీ గారు అంటున్నారు. హ్మ్. అంటే శ్రీ అన్నది ఒక రెస్పెక్ట్‌కి వాడుతున్నాం, ఒక శుభానికి వాడుతున్నాం. మళ్ళీ ఇంకో చోట వచ్చేసరికి లక్ష్మి అంటున్నాం, సరస్వతి అంటున్నాం, పార్వతి అంటున్నాం. ఆ! అంటే శ్రీ విద్యా ఉపాసన అనేది మనకసలు పుట్టుకతోనే ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటారు. ఏమిటి అంటే అమ్మనితో విడిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి మరి అమ్మతో కలిసే ఉండాలి కదా! అవును. అందుకని మనందరం ఆవిడ పిల్లలం కాబట్టి అందరం శ్రీ విద్యా ఉపాసకులమే. హ్మ్. ఈడకొచ్చేసరికి శ్రీ అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు శ్రీంకారం. మీరు చూస్తే మామూలుగా ఒక అక్షరం ఏకాక్షర, బీజాక్షర మంత్రం. కానీ లోపలికి వెళ్ళేసరికి ఆ శ్రీంలో ఎన్ని అక్షరాలున్నాయో చూడండి. సెకార, రకార, మకార, ఈకారముల శ్రీంకారం. అంటే హ్మ్. స, ర, మ, రామ. ఈ. ఈ స అంటే ఏంటి? శ అంటే ఏంటి అంటే శారదాదేవి, హ్మ్. సరస్వతి. రా అంటే రమాదేవి, లక్ష్మి. ఓహ్! మా అంటే ఉమాదేవి, పార్వతి. ఇక ఈ అంటే ఏంటి అంటే ఈశ్వరీయ శక్తి. ఈ 4 ఏంటో చెప్పుకుందాం. అసలు శ్రీ విద్యా ఉపాసనలోకి రావాలి అంటే ఫస్ట్ ఏంటిట నేనొచ్చేస్తాను, నేర్చేసుకుంటాను ఇవన్నీ అసలు ఇక్కడ కుదరవు. మన లోపలికి ఆ థాట్ రావాలి అంటే, అంటే నేను నేర్చుకోవాలి అని నాకు అనిపించాలి అంటే, కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తాలి. ఆ కోటి జన్మల్లో కూడా కోటి ఒక్క జన్మలో హ్మ్. శ్రీ విద్య ఉపాసన చెయ్యాలి అన్న థాట్ ఆవిడిస్తుందిట. అప్పుడు కూడా వామ్మో! మనకి మానవ జన్మ వస్తే. హ్మ్. అంతకు ముందంతా అమ్మతో మనకేదన్నా కనెక్షన్ ఉండాలి ఈ కనెక్షన్. కోటి జన్మల్లోనూ కూడా. అంటే ఇది అంత చాలామంది ఏంటి అంటే ఇంటర్నెట్‌లో చూసానండి, ఇక్కడెక్కడో చదివానండి మీ గురించి ఇవన్నీ అసలు అవ్వవు. హ్మ్. మళ్ళీ హ్మ్. ఆ గురువుకి, ఆ శిష్యులకి కూడా ఎప్పుడో పూర్వ జన్మల నుంచి సంబంధం ఉంటేనే ఇక్కడ మనం కూర్చునుంటాం. ఆ! అంటే అర్థమేమిటి? ఇన్ని కోట్ల జన్మలు కష్టపడితే అవును. ఈరోజు మనం దీనికొచ్చాము అని కనుక మనకు తెలుసుకుంటే దాన్నేం చేయలేము మనం? పట్టుకోగలుగుతాం. పట్టుకోగలుగుతాం గట్టిగా. ఆ రెస్పెక్ట్ అన్నది ఇక్కడొస్తుంది. ఇక్కడేంటి అంటే సి అక్కడ కూడా మన లోపల ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో, నాకు శ్రీ విద్య ఉపాసన చేయాలి అని, హ్మ్. వచ్చేలోపు ఫస్ట్ అంటే ఈరోజు వస్తుందనుకోండి, 15 సంవత్సరాల క్రితం ఏమవుతుందిట అంటే, మన ఇంటికి శారదా అమ్మవారు వస్తారట. ఓహ్! ఏంటంటే ఫస్ట్ లలితాదేవి ఉపాసన చేయాలంటే ఎవరు రావాలి? సరస్వతి. సరస్వతి రావాలి. హ్మ్. సరస్వతి ఎలా వస్తారంటే మనం ఇందాక అన్నారు కోరికలతో చేస్తాం కదండీ అని. ఇలా కోరికలో, కష్టాలో ఏవో ఒకటొస్తాయి. అవును. ఏవో ఒకటొచ్చేసరికి మన ఫ్రెండ్సో, చుట్టాలో లేకపోతే ఎవరో తెలిసిన పెద్దవాళ్ళో, హ్మ్. పూజలు చేసేవాళ్ళో ఏం చెప్తారంటే, "అమ్మా ఇంత కష్టాలతో బాధపడుతున్నారు కదా! ఈ మంత్రం చదవండి. లేకపోతే ఈ హ్మ్. లలితా సహస్రం చదవండి, ఈ ఖడ్గమాల చదవండి" అని ఎవరో ఒకళ్ళు లైఫ్‌లో మనకి చెప్తూ అందిస్తారు. ఉంటారు. ఆ అందిచ్చేసరికి ఏమవుతుందిట, మనం కొన్ని రోజులు ఇది చదువుతూ ఉంటాం. అవునమ్మా. చదువుతూ ఉండేసరికి మనలో జిజ్ఞాస మొదలవుతుంది. హ్మ్. ఆ జిజ్ఞాస ఏమిటి అనంటే ఎందుకంటే ఇంతకుముందు చదవనప్పుడు ఎలా ఉన్నాం, చదివాక ఎలా మనకి తేడా తెలుస్తుంది. ఏంటో ప్రశాంతత. అవును.
ఆ పీస్ ఏదైతే వచ్చిందో అందులో లలితా సహస్రం చదువుతుంటే ఏంటంటే మనకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆనందం వస్తుందో, ఎందుకంటే అమ్మ కదా ఎప్పుడు పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. అవును. ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుందో ఈవిడ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనిపించేసరికి ఓ 10 ఏళ్ళు క్రితం ఎవరొస్తారు అంటే రా ఆకారం వస్తుంది. రా అంటే ఏంటి అంటే రమ, లక్ష్మి. ఆవిడొచ్చి ఏం చేస్తుందిట, లక్ష్మి అంటే ఏంటి, విష్ణువు యొక్క శక్తి. అవును. ఆ విష్ణువు యొక్క శక్తి అవడం వల్ల ఎప్పుడు విష్ణు మాయలో మనం పడుతున్నామని పడకుండా, ఎందుకంటే మరి ఉపాసనలోకి రావాలంటే మనం మాయల్లో ఉండకూడదు కదా, అవును. అవును. నిజంలోకి రావాలి. అంతే. ఆ నిజంలోకి ఎవరు తీసుకొస్తారంటే లక్ష్మి మనల్ని తీసుకొస్తుంది. ఎలాగా అంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటాం. అవును. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు దాన్ని ఎబ్రివేషనే మారిపోతుంది. అదేమిటి అనంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు. ఎంతమంది అంటే 8 మంది లక్ష్ములున్నారు. అవునమ్మా. ఆ 8 మంది లక్ష్ములుంటే మనం 7గురిని వదిలేసాం, ఒకళ్ళని పట్టుకున్నాం. అందువల్లే మన గుండెల్లో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. 8 మంది కనుక గుండెల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? అసలైన ఐశ్వర్యం. అసలైన ఐశ్వర్యం అంటే అదే. ఇక్కడ ఫస్ట్ లక్ష్మి మీరు చూస్తే ఆదిలక్ష్మి అని పిలుస్తారు. ఆదిలక్ష్మి అంటే ఏంటంటే మనకేమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తి. మీకు ఆత్మలో ధైర్యం ఉంటే ఏం లేకపోయినా ఏదైనా మీరు చేయొచ్చు. ధైర్యంగా చేసేయగలుగుతారు. అవును. అది రావాలి అంటే ఒకే ఒక మార్గం, అదేంటి అంటే మంత్రం. మీరు మంత్రం ఎంత చదువుతారో అంత ఆత్మశక్తి పెరుగుతుంది. అది లక్ష్మి తెలియచేస్తుంది, ఆదిలక్ష్మి. తర్వాత వచ్చే ఆవిడ ఎవరంటే విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి ఏం చెప్తారు అని అంటే ఈ ఎప్పుడైతే మనకి మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుందో స్లోగా జ్ఞానం అర్థం అవుతూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతిదాన్ని మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్ట్ చేసే స్థితిలో మనకు ఒకటి అడ్డొస్తుంది. దాని పేరు ఏమిటి అంటే అహంకారం. ఆ అహంకారం ఏదైతే ఉందో దాన్ని మరి తీసేయాలి కదా, అందుకని గజలక్ష్మీదేవి వస్తుంది. గజము అంటే ఏంటి, ఏనుగు. ఏనుగు అంటే అర్థం ఏమిటిట, ఈ సృష్టిలో ప్రతి జీవులు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల కంటే పెద్ద అహంకారం ఉన్న జీవి పేరు ఏంటంటే ఏనుగు. సో అంటే ఏంటి, పెద్ద అహంకారం అంటే ఏంటండి అంటారు. అంటే మనకెంత అహంకారం ఉంది, ఆ కాలు నుంచి తల వరకు అంతే, ఇంత చిన్న అహంకారం. కానీ ఏనుగు అహంకారం అలా లేదుట. ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉందని. ఈ చిన్న అహంకారాన్ని తీసేసి ఆ పెద్ద అహంకారాన్ని పెడుతుంది గజలక్ష్మి. ఎప్పుడైతే అందరిలో మనని చూసుకోవడం, మనలో అందరినీ చూసుకోవడం వచ్చిందో ఇంక మనకి పెద్ద ఏముండదు, ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత వచ్చే లక్ష్మి పేరు ధైర్యలక్ష్మి. స్లోగా మనం ప్రకృతితో కలవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే కలిసామో మనకి బాగా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత వచ్చే ఆవిడ పేరే సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అంటే చాలామంది ఏంటంటే బోల్డ్ మంది పిల్లలు పుడితే వాళ్ళని సంతానలక్ష్మి అనుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు పుట్టడం కాదు, మనం అమ్మ అవ్వడం. అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అందరికీ పుడతారు, కానీ అందరినీ పిల్లల కింద చూడడం అమ్మ అవడం. ఎందుకంటే మనకు పుట్టిన ఒక్కళ్ళే ఇద్దరు మన పిల్లలు అని అనుకోవడం కాదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు మనకి పిల్లలే. అంటే నువ్వు తల్లి అయితేనే నీకు ఆ తల్లితనం విలువ తెలుస్తుంది. వాస్తవం. అది ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఎందుకు తల్లి అవ్వాలండి అంటారు. తల్లికి ఏంటిట అంటే ప్రతి దాన్ని ఇష్టపడడం వస్తుంది. అంటే తల్లికి బిడ్డని ఇష్టపడడం ఒకటి అలవాటు ఉంటుంది కదా, దానివల్ల ఇంకా అన్నిటినీ ఇష్టపడతారు. అప్పుడు మనం చేసే పని మనం చాలా గొప్పగా చేయగలుగుతాం. తల్లి ఎప్పుడయ్యామో అప్పుడు. ఇక్కడ తల్లి అంటే ప్రేమ ఒక్కటే కాదు, తల్లి అంటే రియలైజేషన్ అని అర్థం. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండాలి అని నేర్పిస్తుంది సంతానలక్ష్మి. ఎప్పుడైతే మనం విమర్శించుకోవడం మొదలెట్టి, ఎందుకంటే మనకి ఎప్పుడు ఇదే అలవాటు కదా, అది పోయి ఇలా చూపించుకో, ఆ ఒక్క వేలు మాత్రం ఎవరికో ఎందుకు, నీకే చూపించుకో అంటుంది. ఎప్పుడైతే చూపించుకున్నామో మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ స్లోగా ఏమవుతాయి, పోతాయి. పోయేసరికి అప్పుడు వచ్చేది ఎవరు అని అంటే విజయలక్ష్మి. ఏ పని చేసినా సరే మీకు అన్నిట్లో సక్సెస్. ఎందుకంటే స్వార్థంగా ఏ పని చేసినా ఒకటి విజయం రావచ్చు, ఒకటి అపజయం రావచ్చు. నిస్వార్థంగా ఏ పని చేసినా ఏమవుతుంది, అన్ని విజయాలే. విజయాలు అయిన తర్వాత వచ్చేది ఎవరు అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే రైతు. మీరు ఎప్పుడైనా చూడండి, వారికి ఒక పెద్ద లక్షణం ఉంటుంది. అదేంటంటే ఆయన ఎప్పుడు ఆయన కోసం పండించుకోట, మనందరి కోసం పండిస్తాడు. అంటే ఏంటి అంటే నీకు తెలిసిన జ్ఞానం నీతోనే ఆగిపోకూడదు. నువ్వేం చేయాలి, స్ప్రెడ్ చేయాలి, అంతే, షేర్ చేయాలి. అందులో ఏంటంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. నువ్వు చెప్పిన కొద్దీ నీలో పెరుగుతుంది.
ఓకే. అంతేకాని దాచేసుకోవడం ఎందుకు? కానీ మనకేముందంటే అహంకారం, మమకారాల మధ్యలో పడి 2 ఒకటేంటంటే చెప్పాననుకో వాళ్ళకి వాడికి తెలిసిపోతుందేమో, తెలిసిపోతుంది. నాకు వాడికి అప్పుడు తేడా తేడా ఏముంటుంది? ఉండదు అని చెప్పరు. హ్మ్. లేదా వాడి దగ్గర నేర్చుకోవాలంటే నన్నెక్కడ తక్కువ అనుకుంటారో అని నేర్చుకోరు. హ్మ్. ఈ 2 ఎప్పుడు చేయమో మనం ఎదగం. ఆడికి వెళ్ళాక అది అర్థమవుతుంది. నీకు ఓకే. తెలుసున్న దాన్ని నువ్వు స్ప్రెడ్ చేయాలి. నీకు తెలియని తెలియనిదాన్ని దాన్ని తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. ఇక్కడ ధాన్యలక్ష్మి అది చెప్తుంది. ఎప్పుడైతే అదొచ్చిందో ఆటోమేటిక్‌గా ధనలక్ష్మి అన్నావిడ వస్తారు. వచ్చేస్తుంది. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ ధనలక్ష్మి కోసం పరిగెడతాం. పరిగెట్టేసరికి కింద 7 స్టెప్పులు లేవు. అప్పుడు వెనక్కొస్తున్నాం. హ్మ్. వెనక్కొచ్చేసరికి స్ప్రెడ్ చేయాల్సిన స్థితిలో ఏం చేస్తున్నాం? సేవింగ్స్ అని సేవింగ్స్. దాస్తున్నాం. ఎప్పుడైతే దాచామో ఒక శక్తిని ఎప్పుడూ దాచకూడదు. అది హ్మ్. ఏమవుతుంది ఒక్కసారి బరస్ట్ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అవుతుంది కాబట్టి విజయాలేమి ఉండవు. ఓకే. ఎప్పుడైతే విజయం లేదో మనకి గుండెల్లో ఇష్టం ఉండాల్సిన ప్లేస్‌లో అయిష్టం. ఇందాక అవును. మీరు చెప్పింది ఏ పని ఇష్టంగా చేయలేం. ఎందుకొచ్చిన బతుకురా అన్నట్టు. హ్మ్. అలా ఎప్పుడైతే చేసామో ధైర్యం ఉండదు. కరెక్ట్ అమ్మా. ఏ ధైర్యం ఎప్పుడు లేదో అహంకారం పెరిగిపోతుంది. అంతే. ఏ ధైర్యం లేకపోవడం వల్ల ఏం చేస్తాం? హ్మ్. వాళ్ళకంటే గొప్పని చూపించాలంటలో మన ఇంకా లో లో అయిపోతాం. అయిపోతున్నాం. అవును. లో ఎప్పుడైపోయాం ఎప్పుడు ఈగో వచ్చిందో అక్కడ అస్సలు విద్య ఉండదు. హ్మ్. ఆ విద్య ఎక్కడ లేదో శక్తి అక్కడ ఉండదు. అందుకే శక్తిహీనుల కింద డి విటమిన్ డెఫిషియన్సీ అని తిరుగుతూ ఉంటాం. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి అది లక్ష్మి మనకి తెలియచేస్తుంది. ఎప్పుడు తెలియచేస్తుందో అలా రావద్దు, ఇలా వెళ్ళాలి అని తెలుస్తుంది. హ్మ్. ఇలా ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు పూర్తిగా గుండె ప్రశాంతం అవుతుంది. ఎందువల్ల అంటే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి. ఆ! అంటే ఏంటి అంటే ఈ మొత్తం కోశాగారానికి ఈ రాజ్యానికి కోశాగారం ఇదే. అంటే హృదయం. హృదయం. అంటే మీరు చెప్పాలంటే ఖజానా. ఆ! ఒక డబ్బులు పెట్టే ప్లేసు. ఏంటి అంటే హృదయం. ఇది ఉంటేనే మొత్తం ఈ రాజ్యం అంతా శుభ్రంగా నడుస్తుంది. అవును. అక్కడ ఎవరున్నారు అంటే రాజ్యలక్ష్మి. హ్మ్. ఆవిడుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లలిత రావడానికి అక్కడ ఛాన్స్ శుభ్రంగా ఉంటుంది. ఉంటుంది. అంతేకాని ఎందువల్ల లలిత వచ్చినా మనకు తెలీదు అంటే మరిగిపోతున్న నీళ్ళల్లో మన మొహం చూసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మన మొహం మనకు కనిపించిందా? లేదు. అదే ఆ వాటర్‌ని కింద పెట్టేయండి ప్లెయిన్‌గా ఉన్నప్పుడు అవును. మొహం చూడండి కనిపిస్తది. కనిపిస్తుంది. అంటే నిజాన్ని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి? ప్లెయిన్‌గా ప్రశాంతంగా. ఉండాలి. అది చేస్తుంది లక్ష్మి. ఆ! చేసిన తర్వాత మకారం. మా అంటే ఉమా అని అర్థం. హ్మ్. ఉమా అంటే ఎవరు అంటే పార్వతి. పార్వతీదేవి ఏం చెప్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నదే కంపారిజన్. హ్మ్. ఆ పోల్చుకోవడం. పోల్చుకోవడం. ఆ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది తల్లి కదా! హ్మ్. గట్టిగా ఏంటి అంటే బెత్తం పుచ్చుకొని చెప్తుందనమాట. ఆ! ఆ పోల్చుకోవడం అన్న లక్షణం తప్పు. నిన్ను నువ్వు చూసుకో. ఓకే. ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలెట్టామో అప్పుడు ఏమవుతుంది ఇక్కడేమో అమ్మవారి గురించి అర్థమైంది లలితమ్మ కోసం. అవును. వాగ్భవకూటంలో సరస్వతి. ఇక్కడ ప్రశాంతత నిజమేమిటో నిజం. తెలిసింది. ఇక్కడికొచ్చేసరికి మన్ని మనం చూసుకోవాలనిపించింది. హ్మ్. ఇదేనా అని అనుకున్నప్పుడు ఇదంతా కాదు. ఏంటి అనంటే ఇంకా ఏదో ఉంది. ఏదో ఉంది. నిజం ఏదో ఉంది. ఆ నిజం ఏమిటి అంటే హ్మ్. ఈశ్వరీయ శక్తి. ఈశ్వరీయ శక్తి అంటే ఏంటంటే ఈశ్వరుడి యొక్క శక్తి. ఈశ్వరుడి యొక్క శక్తి ఎవరు అంటే అమ్మ. హ్మ్. ఆవిడ ఎక్కడున్నారు? అంటే ఫస్ట్ ఈశ్వరుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి. తెలియాలి. ఈశ్వరుడు ఎక్కడున్నాడండి అని అన్నామనుకో, హ్మ్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. ఈశ్వరుడు ఇక్కడ లేడు, అక్కడున్నాడు అని లేదు. ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండం అంతా ఉన్నాడు అన్నారు. అన్నాడు కదా అని చెప్పి చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఎక్కడైనా కనిపిస్తున్నాడా? లేదు. ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నించుకుంటే మనం ఒక్కసారి రుద్రంకి వెళ్తే రుద్రంలో చెప్తారనమాట. ఆత్మభౌడే ఈశ్వరుడు అని. అంటే హ్మ్. మన ఆత్మ ఎవరు అంటే ఈశ్వరుడి యొక్క స్వరూపం. ఓకే. రుద్రుడి యొక్క స్వరూపం మన ఆత్మ. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ ఎవరు? ఈశ్వరుడు. రుద్రుడే. వాడిని చూడాలంటే మనం ఎక్కడ చూడగలం? లోపలే చూడగలం. అవును. ఫస్ట్ నా లోపల నేను చూసుకుంటే మీ లోపల తెలుస్తుంది. ఉన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ లోపల చూసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు. హ్మ్. బయటున్న ప్రకృతి అంతా ఎవరి స్వరూపం అంటే అమ్మ యొక్క స్వరూపం. హ్మ్. లోపల నాన్న, బయట అమ్మ ఉన్నారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ నాభిస్థానం ద్వారా వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం. కలుపుకోవడం. అదే శ్రీ విద్యా ఉపాసన అంటే. ఆ హ్మ్. శ్రీ అంటే అర్థమే అది.
ఓహ్! అందుకనే రహస్యం. ఏంటి అంటే శ్రీ అంటే అర్థం ఏమిటి అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు మనని మార్చిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఈ ప్రకృతిని, మన ఆత్మని అనుసంధానం చేసుకోవడాన్నే హ్మ్. ఆ శ్రీంకారం అని పిలుస్తారు. హ్మ్. అందుకే అది శ్రీ విద్యా ఉపాసన. ఈ ప్రకృతిని, ఆత్మని అనుసంధానం చేసే విద్య అంటే ఏంటంటే కనెక్షన్. ఆ! ఉపాసన అంటే ఏంటంటే అలా మారడం. ఓకే. ఎవరిలా మారుతున్నావు అంటే ఆ లలితమ్మలా మారుతున్నాను. హ్మ్. అందుకనే శ్రీ మాత్రే నమః అన్నిటి ముందు శ్రీ పెట్టడానికి కారణం అది. ఓకే. అద్భుతం అమ్మ. నిజంగా చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా అంతే చక్కగా అర్థమైంది గూడా. ఆ డీటెయిలింగ్ అంటే ఎంతోమంది చెప్తుంటారు గానీ, వింటుంటే ఓహ్! అనిపిస్తుంది. కానీ ఆ వివరణ మాత్రం నిజంగా సూపరుందమ్మా. ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది గానీ, మనకు సమయం సరిపోవట్లేదు. మరొక మంచి ఎపిసోడ్‌లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మ. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్